హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సెకండ్ లెసన్ గ్లోబ్ మోడల్ ఆఫ్ ద ఎర్త్, గ్లోబు భూమికి నమూనా పాఠం గురించి తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో భూమి గుండ్రంగా ఉందని ధృవీకరించిన వారు నావికులు. అక్షం యాక్సిస్ అనగా పక్కకు వాలి ఉన్న గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ స్థిరంగా ఉండే ఒక సూది నీడిల్ లేదా భూమి యొక్క భ్రమణ అక్షం ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయే ఊహా రేఖ. దీనిని మనం అక్షం అంటారు. ఇక్కడ యాక్సిస్ అనేది కూడా గుర్తుండాలి. భూమిలా గ్లోబు డాష్ నుండి డాష్ కు తన అక్షంపై తిరుగుతుంది, పడమర నుండి తూర్పుకు. 1492లో పురాతన గ్లోబును రూపొందించిన వాడు మార్టిన్ బెహైమ్ అనే అతను పురాతన గ్లోబును 1492లో రూపొందించాడు. 1570లో ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు రూపొందించిన వాడు టకీ అల్ దిన్. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును రూపొందించిన వారు ఎవరు? జహంగీర్ సామ్రాజ్యంలోని మొఘల్ శాస్త్రవేత్తలు. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే డాష్ పదం నుండి ఉద్భవించింది. లాటిన్ పదం నుండి వచ్చింది. గ్లోబస్ అనగా గోళం అని అర్థం. ఖగోళ వస్తువులన్నీ గుండ్రని ఆకారంలో ఉంటాయి. ఎందుకు? గ్రహాలకు ఉన్న ఆకర్షణ శక్తి వల్ల అవి గుండ్రంగా ఉంటాయి. గ్రావిటేషనల్ ఫోర్స్. భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్ అనగా గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమభాగాలుగా చేస్తూ పోయే ఊహారేఖ, లేదా భూమికి మధ్య భాగంలో అడ్డంగా భూమిని రెండు సమభాగాలుగా చేస్తూ పోయే ఊహారేఖ. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తరార్ధగోళంలో ఉంది. ఏ అర్ధగోళంలో గరిష్టంగా ఖండాలు ఉన్నాయి? ఉత్తరార్ధగోళంలో. అంటార్కిటికా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది? దక్షిణార్ధగోళంలో. పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు: ఉత్తర అమెరికా, యూరప్. పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు: అంటార్కిటికా, ఆస్ట్రేలియా. ఉత్తర దక్షిణార్ధగోళాలలో విస్తరించి ఉన్న ఖండాల పేర్లు: ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా. పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్న మహాసముద్రాల పేర్లు: ఆర్కిటిక్ మహాసముద్రం. పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్న మహాసముద్రాల పేర్లు: అంటార్కిటిక్ మహాసముద్రం లేదా దక్షిణ మహాసముద్రం. ఉత్తర దక్షిణార్ధగోళాలలో విస్తరించి ఉన్న మహాసముద్రాల పేర్లు: హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం. అక్షాంశాలు
అంటే లాటిట్యూడ్స్ అనగా భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన ఊహా రేఖలు. సమాంతర రేఖలు అని వీటిని అంటారు. అక్షాంశాలను సమాంతర రేఖలు అని కూడా అంటారు. అక్షాంశాలను డాష్ అని కూడా అంటారు. సమాంతర రేఖలు. అక్షాంశాలు ఎన్ని? భూమధ్య రేఖతో కలిపి అక్షాంశాలు మొత్తం 181. డాష్ తప్ప అక్షాంశాలన్నీ వృత్తాలే. ధ్రువాలు తప్ప అక్షాంశాలన్నీ వృత్తాలే. ఉత్తర అర్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు: ఉత్తర ధ్రువం 90 డిగ్రీల నార్త్, ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీల నార్త్, కర్కాటక రేఖ 23.5 డిగ్రీల నార్త్. దక్షిణ అర్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు: మకర రేఖ 23.5 డిగ్రీలు సౌత్, అంటార్కిటిక్ వలయం 66.5 డిగ్రీల సౌత్, దక్షిణ ధ్రువం 90 డిగ్రీల సౌత్. భూమి యొక్క వాతావరణ విభజనను డాష్ సహాయంతో అధ్యయనం చేయవచ్చు. అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు. లాటిట్యూడ్ డాష్ పదానికి చెందినది. లాటిన్ పదానికి చెందినది. అక్షాంశం లేదా లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి అర్థం వెడల్పు లేదా మందం లేదా పరిధి లేదా పరిమాణం అనే అర్థాలు ఉన్నాయి. అక్షాంశం అనే లాటిన్ పదానికి అర్థం ఇవి. అతి పెద్ద అక్షాంశం ఏది? భూమధ్య రేఖ. రేఖాంశాలు లాంగిట్యూడ్స్ అనగా ఇక్కడ రేఖాంశాలు లాంగిట్యూడ్స్ అనేసి కూడా ఇస్తూ ఉంటారు. రేఖాంశాలు అని కాకుండా లాంగిట్యూడ్స్ అనగానేమి అని ఇంగ్లీష్లో అడుగుతాడు. గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉండే ఊహారేఖలు లేదా ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానించే ఊహారేఖలు లేదా ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధ వృత్తాలు. రేఖాంశాలను డాష్ అని కూడా అంటారు. మధ్యాహ్న రేఖలు మెరిడియన్స్. 0 డిగ్రీ రేఖాంశానికి గల ఇతర పేర్లు: ముఖ్య రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం, దీనినే ప్రైమ్ మెరిడియన్ అని కూడా అంటారు. గ్రీనిచ్ రేఖాంశం అని కూడా అంటారు. గ్రీనిచ్ రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉండే రేఖాంశం పేరు 80 డిగ్రీల రేఖాంశం లేదా అంతర్జాతీయ దినరేఖ. 180 డిగ్రీల రేఖాంశాన్ని డాష్ అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ దినరేఖ లేదా ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని కూడా అంటారు. తూర్పు రేఖాంశాలు అనగా గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకు ఉండే రేఖలు లేదా 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల తూర్పుకు ఉండే రేఖలను తూర్పు రేఖాంశాలు అంటారు. పశ్చిమ రేఖాంశాలు అనగా గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు పశ్చిమానికి ఉండే రేఖలు లేదా 0 డిగ్రీ నుండి 180 డిగ్రీలు పశ్చిమం వైపు ఉండేటటువంటి రేఖలను పశ్చిమ రేఖాంశాలు అంటారు. ఈ రెండు రేఖాంశాల ఆధారంగా భూమిని 2 అర్ధగోళాలుగా విభజించారు. 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం మరియు
180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ. మొత్తం రేఖాంశాలు ఎన్ని? అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని 360 డిగ్రీల రేఖాంశాలు ఉన్నాయి. డాష్ సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. అక్షాంశ రేఖాంశాల సహాయంతో. లాంగిట్యూడ్ అనే పదం డాష్ పదానికి సంబంధించినది. లాంగిట్యూడ్ అనే లాటిన్ పదానికి సంబంధించినది. లాంగిట్యూడ్ అనే లాటిన్ పదానికి అర్థం నిడివి లేదా వ్యవధి లేదా పొడవు అని అర్థం. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. అక్షాంశాలు. ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలవడానికి ఉపయోగపడేవి. రేఖాంశాలు. భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. భూమికి గల చలనాలు ఎన్ని? 2. అవి 1 భ్రమణం, 2 పరిభ్రమణం. రాత్రి పగలు డాష్ వలన ఏర్పడతాయి. భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. భూభ్రమణ సమయం సుమారు డాష్ 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు లేదా 1 రోజు. భ్రమణం అంటే రొటేషన్ అనగా భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు తిరగడాన్ని భ్రమణం అంటారు. భూ పరిభ్రమణం అంటే రెవల్యూషన్ అనగా భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం లేదా రెవల్యూషన్ అంటారు. కక్ష్యం లేదా ఆర్బిట్ అనగా భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని ఆర్బిట్ అంటారు లేదా కక్ష అంటారు. దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది ఈ ఆర్బిట్. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి కక్ష దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి కక్ష యొక్క దీర్ఘవృత్తాకార కక్ష యొక్క పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. లీపు సంవత్సరం అనగా భూ పరిభ్రమణానికి 365 1/4 రోజుల సమయం పడుతుంది. సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మిగిలిన 1/4 రోజును 4 సంవత్సరాలకొకసారి కలిపి ఆ సంవత్సరాన్ని లీపు సంవత్సరం అంటారు. లీపు సంవత్సరంలో 366 రోజులుంటాయి. ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి. అంటే లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి. మిగిలిన ఫిబ్రవరి నెలకు 28 రోజులు ఉంటాయి. ఋతువులు డాష్ వల్ల ఏర్పడతాయి. భూ పరిభ్రమణం వల్ల ఏర్పడతాయి. డాష్ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉంటుంది. జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉంటుంది.
డాష్ తేదీన దక్షిణార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉంటుంది. డిసెంబర్ 22వ తేదీన దక్షిణార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉంటుంది. వేసవి అయనాంతం అంటే సమ్మర్ సోల్స్టిస్ జూన్ 21. కర్కాటక రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడటాన్ని వేసవి అయనాంతం అంటారు. ఈ నిట్ట నిలువుగా పడేటటువంటి తేదీ జూన్ 21. శీతాకాల అయనాంతం వింటర్ సోల్స్టిస్ డిసెంబర్ 22న ఏర్పడుతుంది. అంటే మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. ఈ తేదీ అంటే డిసెంబర్ 22. దానిని శీతాకాల అయనాంతం అంటారు. విషువత్తులు ఈక్వినాక్స్. ఇక్కడ విషవత్తులు అనే కాదు, ఈక్వినాక్స్ అనేది కూడా మనకు గుర్తుండాలి. ఎందువల్లంటే విషవత్తులు అని కాకుండా ఈక్వినాక్స్ అని ఇంతకు ముందు ఒకసారి అడగడం జరిగింది. విషవత్తులు అనగా ఈక్వినాక్స్ అనగా మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. దీనిని ఈక్వినాక్స్ అంటారు. రాత్రి పగలు సమానంగా ఉంటాయి. అంటే విషవత్తులు అని మార్చి 21 మరియు సెప్టెంబర్ 23 తేదీలను విషవత్తులు అంటారు. ఈ తేదీల్లో రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఈ రెండు తేదీలను విషవత్తులు అంటారు. మార్చి 21 మరియు సెప్టెంబర్ 23లను. డాష్ తేదీన ఉత్తరార్ధగోళంలో శరద్ ఋతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. సెప్టెంబర్ 23వ తేదీన. అంటే ఉత్తరార్ధగోళంలో శరద్ ఋతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. సెప్టెంబర్ 23. డాష్ తేదీన ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరద్ ఋతువు ఉంటాయి. మార్చి 21. డాష్ వలన రాత్రి పగలులలో మరియు ఋతువులలో మార్పులు సంభవిస్తాయి. భూభ్రమణం మరియు భూ పరిభ్రమణం వలన. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే డాష్ ఏర్పడుతుంది. సూర్యగ్రహణం, సోలార్ ఎక్లిప్స్. భూమి, చంద్రుడు, సూర్యుడు అంటే భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు ఉన్నట్లయితే సూర్యగ్రహణం. డాష్ రోజున మాత్రమే సూర్యగ్రహణం సంభవిస్తుంది. అమావాస్య రోజున సూర్యగ్రహణం సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజులలో కాదు. చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి వస్తే డాష్ ఏర్పడుతుంది. చంద్రగ్రహణం అంటే లూనార్ ఎక్లిప్స్. చంద్రుడు, భూమి, సూర్యుడు. చంద్రగ్రహణం అంటే చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి వస్తే చంద్రగ్రహణం. అలా కాకుండా భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ చంద్రుడు, భూమి, సూర్యుడు, చంద్రగ్రహణం. డాష్ రోజున మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది. పౌర్ణమి రోజున. అయితే అన్ని పౌర్ణమి రోజులలో కాదు. ఆస్ట్రేలియాలో క్రిస్టమస్ వేడుకలు డాష్ కాలంలో జరుపుకుంటారు. వేసవి కాలంలో జరుపుకుంటారు. గ్లోబు అంటే ఏమిటి? ఒక త్రిమితీయ స్కేలు పద్ధతిలో రూపొందించబడిన భూమి లేదా భూగోళంను
గ్లోబు అంటారు. భూభ్రమణం వలన ఏమి సంభవిస్తుంది? ప్రపంచవ్యాప్తంగా సముద్ర ప్రవాహాలు, ప్రపంచ పవనాల గమనంలో మార్పు సంభవిస్తుంది. అలాగే రాత్రి పగలు ఏర్పడతాయి భూభ్రమణం వలన. భూమి యొక్క ఖచ్చితమైన ఆకారం ఏమిటి? జియోయిడ్. గ్లోబ్కు అట్లాస్కు మధ్య తేడా. గ్లోబ్ అనేది త్రిమితీయ గోళం, అట్లాస్ అనేది 2 డైమెన్షనల్ అన్నమాట. ఈ మధ్య కాలంలోని లీపు సంవత్సరం రాబోయే లీపు సంవత్సరాలను తెలపండి. 2000 సంవత్సరం అనేది లీప్ సంవత్సరం. అలాగే ఇప్పుడు మనం 2024లో ఉండేది కూడా మనం లీప్ సంవత్సరంలో ఉన్నాము. నెక్స్ట్ 2028 లీప్ సంవత్సరం వస్తుంది. అలాగే 2032 కూడా లీప్ సంవత్సరం వస్తుంది. 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం అలాగే 72 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే ప్రదేశంలో ఉండే నగరం ఏది? ముంబాయి. 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం 77 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే నగరం ఏది? లీమా. ఇది పెరు దేశంలో ఉంది. 28 డిగ్రీల ఉత్తర అక్షాంశం 77 డిగ్రీల తూర్పు రేఖాంశం దాదాపుగా ఖండించుకునే ప్రదేశం ఏది? న్యూఢిల్లీ. 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం 88 డిగ్రీల తూర్పు రేఖాంశం దాదాపు ఖండించుకునే ప్రదేశం ఏది? కలకత్తా. విజయవాడ డాష్ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉంది. 16 డిగ్రీల నార్త్ అక్షాంశం 80 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య విజయవాడ ఉంది. కడప డాష్ అక్షాంశం రేఖాంశాల మధ్య ఉంది. 14 డిగ్రీల నార్త్ అక్షాంశం 78 డిగ్రీల తూర్పు అక్షాంశం మధ్య కడప ఉంది. తిరుపతి డాష్ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉంది. 13 డిగ్రీల నార్త్ అక్షాంశం 79 డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్య తిరుపతి ఉంది. విశాఖపట్నం డాష్ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉంది. 17 డిగ్రీల నార్త్ అక్షాంశం 88 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య విశాఖపట్నం ఉంది. భారతదేశం డాష్ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉంది. 8 డిగ్రీల 4 సెకండ్ల నార్త్ అక్షాంశం మరియు 37 డిగ్రీల 6 సెకండ్ల నార్త్ అక్షాంశం మధ్య, అలాగే 68 డిగ్రీల 7 సెకండ్ల తూర్పు మరియు 97 డిగ్రీల 25 సెకండ్ల తూర్పు రేఖాంశం మధ్య భారతదేశం ఉంది. దీనిని 8 డిగ్రీలు 37 డిగ్రీలు నార్త్, 68 97 డిగ్రీల ఈస్ట్ అని గుర్తించుకుంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ డాష్ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉంది. 12 డిగ్రీల 41 సెకండ్ల నార్త్ అండ్ 37 డిగ్రీల 6 సెకండ్ల నార్త్ అక్షాంశం, 77 డిగ్రీల తూర్పు మరియు 87 డిగ్రీల 40 సెకండ్ల తూర్పు రేఖాంశం మధ్య ఆంధ్రప్రదేశ్ ఉంది. చిత్తూరు డాష్ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉంది. 13 డిగ్రీల 13 సెకండ్ల నార్త్ అక్షాంశం, 79 డిగ్రీల 6 సెకండ్ల తూర్పు రేఖాంశం మధ్య చిత్తూరు ఉంది.
పాకాల డాష్ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉంది. 13 డిగ్రీల నార్త్ అక్షాంశం 79 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య పాకాల ఉంది. సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని ఏమంటారు? పరిభ్రమణం అంటారు. భూమధ్య రేఖపై సూర్య కిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు మార్చి 21. క్రిస్మస్ వేడుకలు వేసవిలో ఎక్కడ జరుపుకుంటారు? ఆస్ట్రేలియాలో. ఋతువులు దీని కారణంగా ఏర్పడతాయి. పరిభ్రమణం కారణంగా ఏర్పడతాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియోస్ మరికొంతమందికి షేర్ అవడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.